ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నూతన విద్యా సంవత్సరం మొదలైన సందర్భంగా ఎస్ఎఫ్ఐ మరిపేడ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతిబసు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరిపేడ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిరసన చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలను విస్తృతంగా సందర్శించడం జరుగుతుందని, తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. మరిపేడ బంగ్లా మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి గత ప్రభుత్వ హయాంలో 2021లో 5 ఎకరాల భూమిని కేటాయించారు. గత ప్రభుత్వం గాలి కుదిలేసింది. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని అనేకసార్లు వినతించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులకు పదవుల మీదన్న శ్రద్ధ విద్యా వ్యవస్థపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మరిపేడ బంగ్లా మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మరిపేడ మండల కార్యదర్శి పెద్దపల్లి భాను, మండల సహాయ కార్యదర్శి బాణాల గోపి, నాయకులు రవి, వంశీ, నరేష్, సంతోష్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. మరిపేడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మరిపేడ మండల కేంద్రంలోని ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి కేటాయించినటువంటి స్థలం ఉన్నదో ఆ స్థలాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐ మరిపేడ మండల కమిటీ బృందం ఈరోజు ఈ స్థలం దగ్గరికి వచ్చి చూడడం జరుగుతుంది. ఏదైతే 2021లో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ డిగ్రీ కాలేజీకి కేటాయించినటువంటి స్థలం ఈరోజు ఇక్కడ మనకి ఆ రోజు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల ఏ విధంగా మనకి వివక్షత చూపెట్టిందో మనం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్లేస్ను చూస్తే మనం చూడవచ్చు. దీనిని బట్టి ఏదైనా కూడా 5 ఎకరాలు కేటాయించారు ఇక్కడ దానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి. ఈ 5 ఎకరాలు కూడా మొత్తం ఒక రాయిని ఒక 5 ఎకరాలుగా పేరుకోమైనటువంటి రాయిని మనకి ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఒప్పచెప్పినటువంటి పరిస్థితి ఉన్నమాట. ఈరోజు దేశంలోనే రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ పట్ల రోల్ మోడల్గా ఉండాలని చెప్పి మొత్తం ప్రపంచ టెక్నాలజీ మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కావాలని చెప్పి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు విద్యా వ్యవస్థ పట్లని మేము ముందు వెళ్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఈ మరిపేడ మండల కేంద్రంలోని ఈ ఏదైతే డోర్నకల్ నియోజకవర్గం ఉందో ఆ డోర్నకల్ నియోజకవర్గంలో ఈ మరిపేడ బంగ్లా అనేది చాలా ఒక పెద్ద ప్లేస్ మున్సిపాలిటీ అనమాట. ఇటువంటి మున్సిపాలిటీ కేంద్రంలో కూడా ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉన్నది. ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే మరిపేడ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ మరిపేడ మండల కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు అద్దె భవనంలో ఉంటున్నటువంటి మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఈరోజు మరిపేడ మండల కేంద్రంలో నుంచి దాన్ని ప్రైవేటు వ్యక్తులు కక్షపూరితంగా దాన్ని ఇప్పుడు షిఫ్ట్ చేయాల్సింది వచ్చింది. ఇప్పుడు మరిపేడ జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీ నడుస్తూ ఉన్నది కాబట్టి ఆడ ఉన్నటువంటి జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా ఈ 2 కాలేజీలు ఒక దగ్గరనే ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరిపేడ మండల కేంద్రంలోని సపరేట్ అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఈ నూతన పనులు ప్రారంభించాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ మరిపేడ మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ కూడా స్పందించబోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా